హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వర్క్ అయితే నా గురించి మార్నింగ్ నుంచి చూస్తుంది. ఫైనల్లీ ఇప్పటికైతే కంప్లీట్ చేశానమాట. సో ఇదైతే కంప్లీట్ చేసిన తర్వాత మనకి చాయ్ ఉండాల్సిందే ఎంతసేపు. సో చాయ్ అయితే తాగేసా. నెక్స్ట్ వచ్చేసి మా చింతల్లి ఆడుకుంటుంది సైకిల్తో బయట. సో ఎంతసేపు అని ఆడుకో చింతల్లి, ఇలా కాళ్ళు నొప్పులు వస్తాయి తల్లి. ఒక్కదే ఆడేసుకుంటుంది, సైకిల్తో ఆడుకుంటుంది. నాకు ఒక ఫ్లయింగ్ కిస్ కూడా వేస్తుంది దూరం నుంచి. సో ఇప్పుడైతే మా చింతల్లి అలా ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. అలా నడుస్తూ వచ్చిన దగ్గరికి చీపురు పట్టుకుంది. మరి ఎంతైనా అమ్మాయి కదా, అమ్మాయి అనిపించుకుంటుంది అనమాట. సో అదంతా పార్కింగ్ మొత్తం తుడిచేస్తుంది. ఇప్పుడైతే నేను చిన్నగా అలా కుకింగ్ స్టార్ట్ చేశాను. సో వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుని రైస్ పెట్టేసుకుని పక్కన చిన్నపిల్లలు కదా, చారు ఉండాల్సిందే ఈ సమ్మర్లో. సో మా చింతల్లో అయితే మళ్ళీ ఇది ఇంకొక షార్ట్ అనమాట. అస్తమానం చీపురు పట్టుకొని ఉడుస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, చారు కూడా నేను మరిగించేసాను. దానికోసం తాలింపు కోసం అనేది ఒక గిన్నెలో అలా పోసుకుంటా. అది చింతపండు అది అయితే నేను రిమూవ్ పక్కకు తీసేస్తాను. కొంతమంది అయితే అలాగే ఉంచేసుకుంటారు. సో అది అలాగే ఉంచేస్తే చింతపండు వాసన అనేది వస్తుంది కాబట్టి నేను తీసేసి తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని తాలింపు అయిపోయిన తర్వాత చారు కూడా తాలింపు పెట్టేసా. ఇప్పుడైతే పెద్ద టాస్క్ మొదలవుతుందండి. ప్రతి ఇంట్లో మన ఇంటి పనంతా ఒక ఎత్తు అయితే, మన పిల్లలకి రైస్ పెడతాం చూడండి, అదొక ఎత్తు. సో మా వాడైతే రైస్ తింటకి ఒక పెద్ద సినిమాయే చూపిస్తాడు. ఇప్పుడైతే పొటాటో ఫ్రై కూడా నేను చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, పెద్ద సినిమా స్టార్ట్ అవుతుంది. మా వాడు రైస్ తింటకి వాడేసే యాసలు ఎంతంటే ప్రతి ఇంట్లో ఇంతే ఉంటుందా ఫ్రెండ్స్? మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటుందా? ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వాడికి నచ్చిన బొమ్మలు దొరికే వరకు కూడా నోట్లో ముద్ద అనేది పెట్టుకోడు. డైలీ ఇంతే టార్చరు. సో ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో. తర్వాత వీళ్ళకి రైస్ పెట్టేసి పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి తర్వాత మేమైతే రైస్ అనేది తింటాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను 100 days ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నా. డైలీ మార్నింగ్ 5కి లేపించి నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్టింగ్గా ఉండండి. ఎంతసేపు చూసారా ఫ్రెండ్స్, మా వాడికి ఎంత కోపం వస్తుందో అన్నం తినరా అంటే. అన్నం తినమంటాం కూడా తప్పే, వీళ్ళకి ఏం చేసినా తప్పే. సో ఫైనల్లీ మేమైతే రైస్ మేము తినేసి ఇంకా మా నైట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఇంతే ఫ్రెండ్స్ నా నైట్ వ్లాగ్.